క్షమించేవాడు, మన్నించేవాడు, ప్రేమించేవాడు, కరుణించేవాడు, దయ చూపేవాడు, ఎవరిని కూడా పల్లెత్తి మాట అనేవాడు కాదు. అంతకుముందు క్రైస్తవ్యం లేదు అని అంటే లేదు. అనాయింటెడ్ వన్ 2024 సంవత్సరాలు ఇప్పటికీ క్రీస్తు పుట్టిన తర్వాత మాత్రమే వచ్చింది. ఇది మైండ్లో పెట్టుకోండి. హూ ఈజ్ క్రిస్టియన్స్? క్రైస్తవులకు ఆ పేరు ఎట్లా వచ్చింది? దీనికి మూల పురుషుడు ఎవరు? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైన వారందరికీ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మీ అందరి ముందుకి క్రైస్తవులు ఎవరు, క్రైస్తవ్యం అంటే ఏమిటి, క్రైస్తవ్యం ఎప్పుడు మొదలైంది అనే అంశాల మీద చర్చించడానికి, నేర్చుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది. జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాన్ని మీరందరూ వినవలసిందిగా కోరుచున్నాను. క్రైస్తవులు అనే పేరు మొట్టమొదటిగా యూదా జాతిలో నుండి వచ్చింది. యూదా జాతిలో ఉన్న వారిలో నుండే క్రైస్తవులు అనే పేరు వచ్చింది. ఈ యూదా జాతి ఎక్కడున్నారు? ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. ఇజ్రాయెల్ దేశంలో ఎందుకు ఈ పేరు క్రైస్తవులు అని వచ్చింది అని అంటే, క్రైస్తవులు అని పేరు రావడానికి మూల కారణం క్రీస్తు అనే వ్యక్తి ద్వారా ఇది వచ్చింది. క్రీస్తు ఎవరింతకి మనందరికీ తెలిసిందే, యేసుక్రీస్తు. మరియా, యేసేపు, యేసుక్రీస్తు ఇది ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక ప్రధానమైన వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ఆ పేరును తన్ను వెంబడిస్తున్న వారిని, తన్ను ఫాలో అవుతున్న వారిని ఉద్దేశించి ఆనాడు యూదా జనాంగంలో ఉన్న ప్రజలు తాను చేసిన అద్భుతాలని, యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు, యేసుక్రీస్తు చేసిన స్వస్థతలు, యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు, యేసుక్రీస్తు జీవిత విధానాన్ని చూసి తాను చనిపోయిన తర్వాత తన్ను వెంబడిస్తున్న శిష్యులు యేసుక్రీస్తు లాంటి జీవితం జీవిస్తూ ఉండగా వారినందరిని గమనించి వారిని చూసి వారికి పెట్టిన పేరే క్రైస్తవులు, క్రిస్టియన్స్. కనుక మనకి అర్థమవుతుంది యేసుని వెంబడించిన వారందరినీ క్రైస్తవులు అంటారని. రైట్. ఇది ఎప్పుడు, ఏ కాలంలో జరిగింది? యేసుక్రీస్తు కాలంలో, యేసుక్రీస్తు శతాబ్దంలో, మొదటి శతాబ్దంలో. మరి అంతకుముందు క్రైస్తవ్యం లేదు అని అంటే లేదు. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత, చనిపోయిన తర్వాతనే మొదలైంది ప్రపంచంలో క్రైస్తవ్యం అనేది. అంతకుముందు క్రైస్తవ్యం లేదు. దీని యొక్క జీవితకాలం మనం ఆలోచన చేస్తే 2024 సంవత్సరాలు ఇప్పటికీ. ఇది క్రైస్తవ్యం అనే పేరు, క్రైస్తవులు అనే పేరు క్రీస్తు పుట్టిన తర్వాత మాత్రమే వచ్చింది. ఇది మైండ్లో పెట్టుకోండి. మరి ఈ పేరుకు అర్థం ఏంటనంటే, ఈ పేరుకు, క్రైస్తవులు అనే పేరుకు అర్థం ఏంటంటే నజరైన్స్. నజరైన్స్ అంటే మనందరికీ తెలుసు, ఆ యొక్క సమాజంలో వాళ్ళు వెనుకబడిన వారు. అలాంటి వారి మధ్య నుండి వచ్చిన పేరు క్రైస్తవులు, క్రిస్టియన్స్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ పేరు అంటే, గ్రీక్లో నుండి వచ్చింది. గ్రీక్లో ఉన్న పదం ఏమిటంటే క్రైస్టోస్ అనే పదం నుండి ఇది వచ్చింది. ఇంతకీ క్రైస్టోస్ అంటే అర్థం ఏంటి? అనాయింటెడ్ వన్, అభిషేకింపబడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనలాగే బ్రతికి చూపడాన్ని క్రైస్తవులు అంటారు. క్రైస్టోస్ అంటే క్రీస్తులాగే తనను వెంబడిస్తున్న వారు అందరూ కూడా బ్రతకాలి, బ్రతుకుతున్నారు అని ఆనాడు ప్రజలకు అర్థమైంది. అంటే తమ జీవితంలో క్రీస్తు లాంటి మనస్తత్వం, ఆలోచన, క్రీస్తు లాంటి జీవన విధానం. మనందరికీ తెలుసు క్రీస్తు ఏ జీవన విధానం బ్రతికాడు. అలాంటి మంచి జీవిత విధానాన్ని ఆనాడు తన్ను వెంబడిస్తున్న శిష్యులు కలిగి ఉన్నారు. కనుక వారిని అనాయింట్ వన్ అంటే ఒకే వ్యక్తిలాగా జీవిస్తున్నారు అని దాని అర్థం, క్రైస్టోస్. ఇంతకీ ఈ క్రైస్తవ్యము అనేది సంబద్ధులు అంటే క్రైస్తవులు. ఈ క్రైస్తవులు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈయన క్రీస్తు అనే పేరు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన వెంబడిస్తున్న ప్రజలందరూ క్రీస్తుని వెంబడిస్తున్నారు కాబట్టి వారందరినీ క్రైస్తవులు అన్నాడు. క్రిస్టోస్ అనగా అనాయింటెడ్ వన్ అంటే అభిషేకించబడిన ప్రజలని. అందుకనే ఈరోజు అనాయింటెడ్ పీపుల్, ప్రత్యేకింపబడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యేసుక్రీస్తులాగే బ్రతకడానికి ట్రై చేస్తారు. అంటే యేసుక్రీస్తు ఏ విధంగా బ్రతికాడో, అనాయింటెడ్ ఒక ప్రత్యేకింపబడిన వారు, పాపంలో నుండి, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలవబడినవారు. అంటే ఈ లోకంలో యేసుక్రీస్తు నమ్మకం ముందు అనేకమైన వ్యసనాలకు లోనైన వారు, తాగుడికి,
ఆ వ్యసనాలకి లోనైన వారు యేసుక్రీస్తుని వెంబడించి ఆయన ఫాలో అవుతున్నప్పుడు ఆ వ్యసనాలన్నీ వదిలేసి ఒక అనాయింటెడ్ పీపుల్గా ఉండే సమూహాన్ని క్రైస్తవులు అన్నారు. ఇది నేనంటే మీరు నమ్మరు కదా. నేనంటే మీరు నమ్మరు కనుకనే బైబిల్లో ఏం రాసి ఉందో మనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు ఎప్పుడు మొట్టమొదటిగా క్రైస్తవులని పిలిచారు అనే సందర్భాన్ని మనం చదువుకున్నప్పుడు అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనంలో ఏమంటున్నాడంటే చూడండి, వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహు జనములకు వాక్యం బోధించిరి. ఎవరు వీరంతా? శిష్యులు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా శిష్యులు వెళ్ళిపోయారు సువార్త నిమిత్తము. వెళ్ళిపోయి వారందరూ కలిసి ఒక సంవత్సరం ఉండి సంఘంలో నుండి బహుజనులకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మీకు అర్థమైంది కదండి. క్రైస్తవులని బైబిల్లో ఎక్కడ పిలిచారు అని అంటే అంతియొక సంఘం, అంతియొకయలో మొట్టమొదట క్రైస్తవులు అని పిలిచారు. ఎందుకు క్రైస్తవులు అని పిలిచారు? ఎందుకు క్రైస్తవులు అని పిలిచారు? వీళ్ళందరూ క్రీస్తుని వెంబడించారు కాబట్టి. క్రీస్తుని వెంబడించారు కాబట్టి వారందరినీ వీరందరూ కూడా క్రీస్తులాగే పనిచేస్తున్నారు. అద్భుతాలు చేస్తున్నారు, స్వస్థతలు చేస్తున్నారు, అనేక మందిని మారుస్తున్నారు, మనసులు మారుస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎలా మారిపోయారంటే లైక్ క్రీస్తులాగా మారిపోయారు. కనుకనే వాళ్ళని క్రైస్తవులు అన్నారు. అంటే మీకు అర్థమవుతుంది కదా, ఎవరైతే క్రీస్తులాగా బ్రతుకుతారో వారందరూ క్రైస్తవులని అంతియొక్క సంఘంలో మొట్టమొదట క్రైస్తవులని పిలిచారు. అంతేకాదండి, బైబిల్లో 3 చోట్ల మాత్రమే క్రైస్తవులని సంబోధించారు. క్రైస్తవుల గురించి రాయబడింది. చూడండి, 26వ అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయంలో 28వ వచనాన్ని కూడా మనం చూస్తే ఇక్కడ అగ్రిప్ప అనే వ్యక్తి కనబడతాడు. చూడండి, అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 28వ వచనం. అందుకు అగ్రిప్ప, ఎంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయూచున్నావే అని పౌలుతో చెప్పును. ఎంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయూచున్నావే అని పౌలుతో చెప్పును. ఇక్కడ కూడా మనకు కనబడుతుంది క్రైస్తవునిగా నన్ను మార్చడానికి చూస్తున్నావని పౌలు గారితో అంటున్నాడు. అంటే ఇక్కడ 2 సందర్భాలను మనం చూసినప్పుడు అంతియొకయలో శిష్యులు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడ్డారు. ఇక్కడ అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 28వ వచనంలో అగ్రిప్ప అంటున్నాడు, ఎంత సులభంగా నన్ను నువ్వు క్రైస్తవునిగా మార్చడానికి చూస్తున్నావి అని అంటున్నాడు. అంటే అప్పటికే అగ్రిప్ప దగ్గర డిస్కషన్ జరగకముందే అందరినీ క్రీస్తుని వెంబడించిన వారు అందరినీ క్రైస్తవులు అని పిలిచేవారు. అప్పటి వరకు అందరిని ఏమనేవారు అంటే యూదులు అనేవారు. యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తిసం పొందిన తర్వాత వారందరినీ పిలుస్తున్న మాట ఏంటో తెలుసా? క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే వీరు కూడా యేసుక్రీస్తులాగా అద్భుతాలు చేస్తున్నారు, వీరు కూడా యేసుక్రీస్తులాగా ఆయన చెప్తున్న మాటలు మనసుని గుచ్చుకుంటున్నాయి, వీరు కూడా యేసుక్రీస్తులాగే మాట్లాడుతున్నారు, వీరు కూడా యేసుక్రీస్తులాగే పరిశుద్ధంగా ఉండట్టున్నారు, కనుక వీరిని క్రైస్తవులు అనదాము అని వారందరూ డిసైడ్ అయిపోయారు. కనుక బైబిల్లో రాయబడుతున్న మాటలని బట్టి ఈరోజు ఇంకో మాట మనం పరిశీలన చేసినప్పుడు చూడండి, ఇంకో మాట 1 పేతురు 4:16. పేతురు రాసిన పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ చూడండి, ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచాలి. మరొకసారి చదువుదాం. ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే మహిమపరచవలెను, దేవుణ్ణి మహిమపరచవలెను. ఇక్కడ కూడా క్లియర్గా పేతురు గారు చెప్తున్నారు సమాజానికి. ఏమంటున్నాడంటే, ఒకవేళ ఎవడైనా క్రైస్తవుడు అయ్యాడంటే వాడు ఎప్పటికీ బాధపడద్దు. ఎందుకంటే క్రైస్తవుడు అయితే శ్రమలు వస్తాయి, క్రైస్తవుడు అయితే చంపుతారు, క్రైస్తవుడు అయితే హింసిస్తాడు, క్రైస్తవుడు అయితే దూషిస్తారు, అవమానం పరుస్తారు, హేళన చేస్తారు. కనుక క్రైస్తవుడు అయినందుకు మీరు బాధపడొద్దు. ఆ పేరును బట్టి, క్రైస్తవుడని పిలువబడుతున్న పేరును బట్టి మీరు సంతోషించాలి, దేవుణ్ణి మహిమపరచాలని పేతురు గారు చెప్తున్నారు. ఈ 3 సందర్భాలను మనం చూస్తుంటే
క్రైస్తవుడు క్రిస్టియానిటీ అనే సందర్భం మనకు అర్థమవుతుంది కదా. కనుక మనం కంప్లీట్గా నమ్మవలసింది ఏంటంటే క్రైస్తవ్యం అనేది యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత శిష్యులను మొట్టమొదటగా క్రైస్తవులని పిలిచారు. అప్పటి నుండి స్టార్ట్ అయ్యింది క్రైస్తవ్యం అనేది. మరి అంతకు ముందు లేదా అంటే లేదు. కేవలం యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి అంతియోక్యలో క్రైస్తవులుగా పిలువబడ్డారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు క్రైస్తవులు. అర్థమవుతుందా ప్రియులరా? ఈ క్రైస్తవులు అంటే ఈ ప్రపంచంలో మనం ఒక్కటే తెలుసుకోవాల్సింది ఏంటంటే వీరు దేనినైనా సాధిస్తారు, దేనికైనా త్యాగం చేస్తారు. తాగుడు అలవాటు ఉన్నవాడు దాన్ని త్యాగం చేస్తాడు. త్యాగం చేసేవాడే క్రైస్తవుడు. భయంకరమైన వ్యసనాలకు లోనైన వాడు త్యాగం చేస్తాడు. అలా త్యాగం చేసిన వాడే క్రైస్తవుడు. ఇలాంటి సుగుణాలు కలిగి ఉన్నవాడే క్రైస్తవుడిగా ప్రపంచం గుర్తించాలనేది దేవుని ఆలోచన. కనుక ఈరోజు మనం ఈ యొక్క ఛానల్ ద్వారా, ఈ BCC ఛానల్ ద్వారా, బ్యూటిఫుల్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఛానల్ ద్వారా ప్రపంచ ప్రజలకి, ప్రపంచ క్రైస్తవ్యానికి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు క్రైస్తవులకి ఈ ఛానల్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే క్రైస్తవ్యం అనేది చాలా పవర్ఫుల్, క్రిస్టియానిటీ అనేది చాలా పవర్ఫుల్. అందుకనే క్రిస్టియానిటీ గురించి దేవుడు తెలియజేసిన మాట ఏంటో తెలుసా? ఎంతో గర్వంగా చెప్తున్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరును లోకమునకు వెలుగై ఉండుడి. వెలుగై ఉండుడంటే ప్రపంచాన్ని మీరే వెలిగించాలి, చీకట్లో ఉన్న వారిని వెలిగించాలి, వారికి దారి చూపాలి, వారిని సంరక్షించాలి అని దేవుడు క్రైస్తవ్యానికి ఒక సలహా చూసిన ఆర్డర్ ఇచ్చాడు. అందుకనే ఈరోజు ప్రపంచంలో ఎవడైనా ఎదుటి వ్యక్తికి సాయం చేశాడంటే వాడు క్రైస్తవుడు అయ్యి ఉన్నాడు కనుకనే సాయం చేశాడు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే ఈ రోజు నుంచి మనం క్రీస్తుని చర్చికి వెళ్తున్నాము, సంఘానికి వెళ్తున్నాము, నేను క్రైస్తవుని చెప్పుకోవటం కాదు, మన చేతల్లో క్రైస్తవ్యాన్ని రుచి చూపించాలి. మన మాటల్లో కాదు, క్రియలో రుచి చూపించాలి. కనుక ఈ రోజు నుంచి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కడూ క్రీస్తుని చూసేవాడుగా, నమ్మేవాడుగా కాదు, క్రీస్తుని ధరించుకుని, క్రీస్తుని ఆలోచనలు, ఆయన మాటలు నెరవేర్చేవారుగా మన అందరం ఉండాలని నేను ఆశిస్తున్నాను. మరి ముఖ్యంగా మీకు అర్థమైందనుకుంటాను. క్రైస్తవ్యం అనేది 2024 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యి ప్రపంచాన్ని కారుమేఘంలా కమ్ముకుని ప్రపంచ ప్రజలని దేవుని స్వరూపంలోనికి మార్చిన ఏకైక మార్గమే క్రిస్టియానిటీ. కనుక మీరందరూ కూడా ఈ ఛానల్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అద్భుతమైన విషయాలు మీకు ప్రతిరోజు మేము పంపించడానికి మేము ప్రయత్నిస్తాము. మా గురించి ప్రార్థన చేయండి, మీ అందరి గురించి మేము ప్రార్థన చేస్తాము. క్రైస్తవ్యాన్ని మనం కాపాడుదాం, క్రైస్తవ్యాన్ని సంరక్షిస్తాం, క్రైస్తవ్యాన్ని మనం ప్రపంచంలో క్రీస్తు ప్రేమను మనం చూపిద్దాం. ప్రపంచంలో ఒక శక్తివంతమైన పేరుగా మారిపోయింది. ప్రపంచంలో శక్తివంతమైన పేరుగా మారిపోయింది. ఇప్పుడు ప్రపంచాన్ని ఆక్రమించింది క్రైస్తవ్యం. ఒకప్పుడు ప్రపంచంలో ఎంతోమంది క్రూరులు ఉండేవారు, భయంకరమైన మనుషులు ఉండేవారు. అలాంటి వారు ఇప్పుడు మృదువైన స్వభావం కలిగి, మృదువైన మంచి జాలి మనసు, దయగలిగిన మనసు, సంపద కలిగి ఉన్నారంటే కేవలం క్రీస్తు వలన. కనుక ఇది ఈ యొక్క క్రైస్తవ్యానికి హిస్టరీ. ఇది కేవలము క్రీస్తు ద్వారా వచ్చింది. ఇది కేవలం యేసుక్రీస్తు పుట్టిన తర్వాత వచ్చింది. కేవలము ఆనాడున్న సమాజం తను వెంబడిస్తున్న ప్రజల్ని క్రైస్తవులు అన్నారు. దేన్ని బట్టి అంటే క్రీస్తుని బట్టి. కనుక ఇది దీని ఇష్టం. ఇలాంటి అనేకమైన వివరణాత్మకమైన మాటలు మీకు ఇంకా మెసేజ్లు ఇంకా కావాలని అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి, ఈ వాక్యాన్ని వినండి. మరి ముఖ్యంగా మనం క్రైస్తవ్యాన్ని కాపాడుకుందాం. భారతదేశంలో క్రైస్తవ్యాన్ని మనం సంరక్షించుకుందాం.
ఆ విధంగా మీ ఆలోచన ఉండుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఫాలో అవ్వండి. అనేకమైన దేవుని మాటలు మీరు విని నేర్చుకుంటారని విశ్వాసంతో మీ సురేష్ పాల్. అందరికీ వందనాలు.